మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. ఇక్కడ ఎలాంటివంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే అంటే ఇంటర్ అలానే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్‌గా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి అలానే 50 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. ఇంటర్మీడియేట్ అలానే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. పూర్తి డీటెయిల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక డీటెయిల్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 24,000 వరకు మీకు సాలరీ ఇస్తారు. 50 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి. అంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే మనకు డిప్లొమా ఇక్కడ క్లినిక్స్ రీసెర్చ్‌లో మీరు డిప్లొమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న అలాంటి ఫ్రెండ్స్ మనకు ఇదేంటంటే డిసేబుల్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా కూడా పర్వాలేదు, ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. లేకపోతే కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. 2 వీలర్‌కి సంబంధించిన వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారండి. ఫస్ట్ అప్డేట్ అయితే ఇది. అలానే సెకండ్ అప్డేట్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ల్యాబ్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్లు ఎనీ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 25,000 వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు. 50 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్ అనేది ఈ నెల 31 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంత లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి. అప్లై చేస్తూ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 236 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ₹118 ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసి అనేది ఉంటుంది. అప్లై అనేది ఇక్కడ మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకునే ముందు ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని కాపీస్ అనేది కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావచ్చండి. అంటే ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో మీకు ఉండాలి. ఆ తర్వాత మీకు ఒక రెజ్యూమ్ అనేది ఇక్కడ మీరు తీసుకోవాలి. అలానే అన్ని మార్క్ లిస్ట్ సంబంధించి అంటే ఇంటరు, డిగ్రీ అలానే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అన్ని సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మీరు తీసి పెట్టుకోవాలి. అలానే ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించి ఎవరైనా అప్లై చేస్తున్నా ఓబీసీ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలని తెలియజేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇవన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు చూసుకుంటే గూగుల్లో వెళ్ళండి. GK15 తెలుగు అని సెర్చ్ చేస్తే టాప్లో మీకు gk15telugu.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. పూర్తిగా రీడౌట్ అనేది చేయండి. రీడౌట్ చేసాక అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి 100% మీరు అప్లై చేసుకున్న జాబ్స్ మీరు పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీకు రెగ్యులర్గా తెలియజేస్తుంటుంది. అర్హులైతే మాత్రం అప్లై చేసుకొని చాలామందికి ఏంటంటే జాబ్స్ ఎక్కడ రిలీజ్ అయ్యాయి తెలియకుండా వదిలేస్తుంటారండి. అలా కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అలానే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏ చిన్న జాబ్ అప్డేట్ రిలీజ్ అయినా కూడా మీకు ముందుగా తెలియజేస్తుంది తెలుగు జాబ్ పార్టీ. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.